హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఐపీఎల్ 2026 ఢిల్లీ రాజస్థాన్ రాయల్స్ ఫుల్ మ్యాచ్ డీటెయిల్స్, హైలైట్స్. లీగ్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన జట్టుకు ప్లే ఆఫ్స్ ముగింట ఉక్తంతా తప్పడం లేదు. తాజాగా రాజస్థాన్ రాయల్స్కు ఢిల్లీ క్యాపిటల్ చెక్కిపెట్టింది. దీంతో రాజస్థాన్ అవకాశాలు సంక్లిష్టంగా అయ్యాయి. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ఆల్రౌండర్స్తో కనపరిచిన ఢిల్లీ 5 వికెట్లతో గెలిచింది. అంతేకాకుండా 12 పాయింట్లతో అక్షరసేన తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మిగిలిన ఏకైక మ్యాచ్లో గెలవడం ఢిల్లీకి తప్పనిసరి. ఆ తర్వాత పంజాబ్, చెన్నై, రాజస్థాన్ ఫలితాల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. ముందుగా రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. ధ్రువల్ జురేల్ 40 బంతులు 5 ఫోర్లు 2 సిక్స్లతో 53. రియాన్ పరాగ్ 26 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్స్లతో 51. వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్లతో 46 రాణించారు. మిచెల్ స్టార్క్కు 4 వికెట్లు, మాధవ్ తివారీ, ఎంగిడీలకు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఢిల్లీ 19.2 ఓవర్ల 5 వికెట్లకు 197 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ 42 బంతులు 1 ఫోర్ 3 సిక్స్లతో 56. అభిషేక్ పోరెల్ 21 బంతులు 7 ఫోర్లు 6 సిక్స్లతో 51. అక్షర్ పటేల్ 18 బంతులు 2 ఫోర్లు 2 సిక్స్లతో 34 నాటౌట్ ఆకట్టుకున్నారు. అర్చర్ బిషేలకు 2 వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మిచెల్ స్టార్క్ నిలిచాడు. ఓపెనర్ల అండతో ఛేదనలో ఢిల్లీకి శుభారంభం దక్కింది. ఓపెనర్లు రాహుల్, పోరెల్ అర్ధ సెంచరీలతో అండగా నిలిచారు. అయితే 10వ ఓవర్లో 100 రన్స్ దాటిన ఢిల్లీ ఆ తర్వాత నెమ్మదించింది. తొలి వికెట్కు 105 రన్స్ జోడించాక పోరెల్ వెనుదిరిగాడు. అనంతరం సాహిల్ 9, రాహుల్ వేగంగా వికెట్లు కోల్పోవడంతో అక్షర్, స్టబ్స్ నిదానంగా ఆడారు. చివరిలో హిట్టర్లు స్టబ్స్, మిల్లర్ 9 స్వల్ప వ్యవధిలోనే వెనుదిరగడంతో ఉక్తంతర అయిపోయింది. కానీ అశుతోష్ 5 బంతుల్లో 18 నాటౌట్. ధనాధన్ బౌండరీలతో మరో 4 బంతులుండగానే మ్యాచ్ని ముగిసింది. ఆఖరిలో తడబాటు. టాస్ కోల్పోయి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ ఇన్నింగ్స్లో ఓపెనర్ జైస్వాల్ 12 విఫలమైన మిగతా టాప్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగారు. వీరికి ధాటికి ఓ దశలో 14వ ఓవర్లో 160 రన్స్ 2 వికెట్ల స్కోర్తో ఉన్న రాజస్థాన్ 200+ సులువుగా సాధిస్తుందనిపించింది. కానీ పేసర్ స్టార్క్ ధాటికి కుదేలైంది. చివరి 6వ ఓవర్లో 33 పరుగులకే చేసి 6 వికెట్లు కోల్పోయింది. మరోవైపు తొలి ఓవర్లోనూ 3 ఫోర్లతో జోరు చూపిన జైస్వాల్ 2వ ఓవర్లోనూ వెనుదిరిగాడు. మరో ఓపెనర్ వైభవ్ మాత్రం అదరగొట్టాడు. ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్గా మలిచిన అతడు మిచెల్ స్టార్క్ ఓవర్లోనూ 4-6 తాకట్టుకున్నాడు. ఇక 5వ ఓవర్లో 4-4-4-6తో 18 రన్స్ అందించాడు. అటు జురేల్ 6వ ఓవర్లో 4-6-4తో దూకుడు ప్రదర్శించడంతో పవర్ ప్లే జట్టు 75 రన్స్ 1 వికెట్ స్కోరుతో నిలిచింది. కానీ పేసర్ మాధవ్ తన తొలి ఓవర్లోనూ వికెట్ తీయడంతో 2వ వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం పరాగ్ పటాపట్ బ్యాటింగ్ సాధించాడు. అక్షర్ ఓవర్లో 2 సిక్సర్లు బాదిన అతను పేసర్ ముఖేష్ ఓవర్లో 6-4 6-6తో 23 పరుగులు రాబట్టాడు. ఈ జోరుతో పరాగ్ 23 బంతుల్లోనే తన ఫాస్టెస్ట్ 50ని పూర్తి చేశాడు. కానీ 15వ ఓవర్లో స్టార్క్ జలకిస్తూ పరాగ్, పెరీరా, రవిసింగ్ 4ల వికెట్లు తీశాడు. పరాగ్, జురేల మధ్య 3వ వికెట్కు 72 పరుగులు సమకూరాయి. ఆ తర్వాత మరింతగా తడబడిన రాజస్థాన్ చివరి 30 బంతులు 7 పరుగులే చేసి 3 వికెట్లు కోల్పోయింది. అర్ధ సెంచరీ చేసిన జురేల్ చివరి ఓవర్లో వెనుదిరిగిన వేగం ఆడలేకపోయాడు. ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఢిల్లీ ఇంకా పోటీలోనే ఉంది. రాహుల్, పోరెల్ హాఫ్ సెంచరీలు. రాజస్థాన్కు హ్యాట్రిక్ ఓటమి. మిచెల్ స్టార్క్ 4 వికెట్లు. ఓ ఐపీఎల్ సీజన్లో ఎక్కువ సిక్సర్లు 44 బాదిన భారత్ బ్యాటర్గా వైభవ్. అభిషేక్ 2024లో 42ను దాటాడు. ఐపీఎల్లో ఎక్కువ సార్లు 500+ స్కోర్ సాధించిన రెండో బ్యాటర్గా రాహుల్. విరాట్ కోహ్లీ 9 టాప్లో ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.